వీలైతే ప్రేమిద్దాంరా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో గురించి తెలుసుకోవాలంటే మినిమం శాసనాల గ్రంథం చదివి ఉండాలి. యూట్యూబ్ లో ఒక పెద్ద హిలాకత మాఫియానే నడుస్తుంది. అదే యూట్యూబ్ స్ట్రైకింగ్ స్టార్ మంచు విష్ణు కాంట్రవర్సీ. దీనికోసం మన క్రియేటర్స్ ఎలా కష్టపడుతున్నారు, ఎలా ఫైట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. కానీ కొంతమంది క్రియేటర్స్ మంచు విష్ణు పైన చేసిన వీడియోస్ లలో లూప్ హోల్స్ పట్టుకొని యూట్యూబర్స్ వర్సెస్ మంచు విష్ణు నుంచి యూట్యూబర్స్ వర్సెస్ యూట్యూబర్స్ గా మారుస్తున్నారు. సో ఈ రోజు మన వీడియోలో అసలు ఆ యూట్యూబర్స్ ఎవరు, ఎవరిది తప్పు ఉందని నేను చెప్పను. మీరే ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే క్లారిటీ వస్తుంది. మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మల్టీవర్స్ యూట్యూబ్ కాంట్రవర్సీలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ఇన్సిడెంట్ ఏంటంటే, మనలో చాలా మందికి హెచ్సిబి తెలిసే ఉంటాడు. తెలియకపోతే ఈయన ఒక రోస్టర్. సో ఈయన 2-3 డేస్ బ్యాక్ మంచు విష్ణు పైన ఒక వీడియో చేశాడు. అక్కడ ఎవరికి సపోర్ట్ చేయలేదు, మాకు జస్టిస్ కావాలి, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్తాడు. అండ్ దాంతో పాటు ఇలా కూడా అంటాడు, 2 years నుంచి కంటిన్యూస్ గా స్ట్రైక్స్ వేస్తానికి ట్రై చేస్తూ ఉన్నావు. సరే ఓకే, నేనైతే బై హార్ట్ అండ్ సోల్ స్ట్రాంగ్ కాబట్టి, మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు పెట్టిన వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేసి నా వీడియోలు ఏదో నేను చేసుకుంటున్నా. కానీ నువ్వు స్ట్రైక్స్ పంపిన కొంతమంది నాలా కాదన్నా, వాళ్ళు మెంటల్లీ పాపం వీక్. నువ్వు ఇలా వాళ్ళకి వార్నింగ్లు పంపి నువ్వు వాళ్ళ బ్రెయిన్స్ లో ట్రోమాని టెర్రర్ ని నింపావనుకో, వాళ్ళ మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్ లోకి పోయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకునే స్టేజ్ దాకా కూడా వెళ్తారు. అండ్ నేను ఇప్పుడు దాకా మాట్లాడింది అందరిలో కొందరు గురించి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఆ కొందరిలో కొందరు గురించి. సో ఈ ఒక్క పాయింట్ ని పట్టుకొని కొంతమంది సో కాల్ రోస్టర్స్, అంటే మంచు విష్ణు కాంట్రవర్సీలో ఫైట్ చేస్తున్న కొంతమంది రోస్టర్స్ ఇలా చేస్తున్నాడయ్యా అని మిగిలిన క్రియేటర్స్ వీడియోలు పెడుతుంటే వీడు వాళ్ళని మెంటల్లీ వీక్ అంటున్నాడు. అంటున్నావు మిగిలిన వాళ్ళని మెంటల్లీ వీక్ అని. ఈ సౌమ్య లోకేష్ ఏమో డైరెక్ట్ గా స్టోరీ పెట్టింది, వీడు మమ్మల్ని వీక్ అంటున్నాడని. వచ్చిందండి వయ్యారి. అరే అక్కడ వాడు మిమ్మల్ని పాయింట్ అవుట్ చేసి అయితే అనలేదు కదా, వాడు కొందరిలో కొంత, అంటే చిన్న చిన్న క్రియేటర్స్ అని అర్థం. అంటే నాలాగా స్ట్రైక్స్ పడితే మెంటల్లీ వీక్ అవుతారు అని అన్నాడు. నిజమే కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎవరికైనా స్ట్రైక్స్ పడితే వాడు మెంటల్ గా వీక్ అవుతాడు కదా. అండ్ ఇప్పటికీ వాడు మమ్మల్ని అంటున్నాడు అని అనుకుంటే మిమ్మల్ని ఇంకెవ్వరు బాగు చేయలేరు. ఇదంతా ఎలా ఉందంటే, స్కూల్లో క్లాస్ లీడరు ఏం చేయకుండానే బోర్డు పైన మన నేమ్ రాస్తే వానితో ఎలా కొట్లాడతారో సేమ్ అలా చేస్తున్నారు ఇప్పుడు. మళ్ళీ మీరు మన తెలుగు కమ్యూనిటీ అంతా ఒకటిగా ఉండాలి అని పెద్ద పెద్ద డైలాగులు. ఇలా చేస్తే ఎవరు కలిసి ఉండరు, కొట్టుకుసస్తారు. అరే నాకు ఒక డౌట్, అసలు మీకేం కావాలి? రీచ్ కావాలా, జస్టిస్ కావాలా, కాంట్రవర్సీలు కావాలా? పాపం కోతికి ఆకలి అవుతుందని మనం పోయి కోతికి కొబ్బరి చిప్పిస్తే దాన్ని తీసుకొని మన గువ్వ మీద మింగిందంట. అలా ఉంది మరి ఇప్పుడు మీరు చేసేది. సరే ఇదంతా పక్కన పెడితే హెచ్సిబి గాడు ఇంకోటి చెప్పాడు. చేస్తూ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈ కాంట్రవర్సీలో కూడా లవడాలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు రీచ్ కోసం యూట్యూబ్ లో వీడియోలు చేసే ప్రతి ఒక్కడు కక్కుర్తి పడతాడు. అలా కక్కుర్తిపడి కష్టపడి ఎన్నెన్నో వీడియోలు చేసి రీచ్ తెచ్చుకుంటాడు. ఎవడన్నా వచ్చి వాడి మీద ఫేక్ స్ట్రైకులు వేస్తే ఇన్ఫాక్ట్ వాడు చాలా సాడ్ ఫీల్ అవుతాడు. దానికి వీడేమన్నాడు చూడండి, డైరెక్ట్ గా అండ్ కామెంట్ సెక్షన్ లో వాళ్ళ సబ్స్క్రైబర్ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈ కాంట్రవర్సీలో కూడా లవడాలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. వీడి ఇక్కడ ఇండైరెక్ట్ గా అండ్ కామెంట్ సెక్షన్ లో వాళ్ళ సబ్స్క్రైబర్ డైరెక్ట్ గా అంటుంది సాయి గ్రేట్ ని. సరే తన డబ్బుల కోసం ఈ వీడియో చేస్తాడు, ఒప్పుకుందాం. నువ్వు ఏం బాధ్యత కలిగిన బేసిక్ రోస్టర్ గా వచ్చి చేయలేదు కదా ఈ వీడియో. బ్రో నిజం చెప్పు, నీకు హెచ్సిబి గాడి పైన బాగా ఉంది కదా, మరి లేకుంటే ఏంట్రా? వాడు ఏమన్నాడు, ఇలా జస్టిస్ కోసం ఫైట్ చేస్తూ అలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కదరా అన్నాడు. అది తప్పే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే. ఇక్కడ మీకు సపోర్ట్ చేసేది ఆడియన్స్, ఇక్కడ మీకు రీచ్ రావడానికి కారణం ఆడియన్స్. అయినా కూడా మీరు మళ్ళీ ఆడియన్స్ ది కుత్త మింగుతా అంటే ఎవరు కాముగా ఉండరు. మళ్ళీ మీకు నెగిటివ్ వస్తుందని ఇంటెన్షన్ తో హెచ్సిబి గాడు అన్నాడు. అండ్ వాడు ఈ పాయింట్ ని పట్టుకొని నువ్వు ఎందుకు చేసావు వీడియో, నీకేం అవసరం ఉంది వాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే అని అంటాం. అరే మీరే కదరా తెలుగు కమ్యూనిటీ అంతా ఏకం కావాలి, కలిసి పోరాడదాం, మన పవర్ ఏంటో చూపిద్దామని చెప్పింది. మళ్ళీ నువ్వే ఏం బాధ్యత గల పౌరుడిగా ఈ వీడియో చేసావంటే మీ సబ్స్క్రైబర్స్ నిన్నే మింగుతారు. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఎవరిది తప్పు అనిపిస్తుంది, ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా చాలా మాట్లాడారు, నేను కొన్ని పాయింట్స్ మాత్రమే తీసుకున్నా, ఎందుకంటే నేను ఈ రచన ఇంకా పెద్దగా చేయదలుచుకోలేదు. నువ్వు చదువుకొని పట్టభద్రుడిరా. నేను మీకన్నా చిన్న క్రియేటర్నే అయి ఉండొచ్చు, కానీ ఒకటి చెప్తా, తప్పుగా అనుకోకండి. ఏ కమ్యూనిటీలో అయినా ఏ క్రియేటర్ ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ రోస్టర్స్ అందరూ ఒక్కటిగా ఉంటేనే వాళ్ళ ఛానల్స్ కి వాల్యూ ఉంటుంది. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళని మనం ఏం చేయలేము. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.